Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్. ఈ సబ్జెక్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో మేజర్ సబ్జెక్ట్గా ఉంటుందండి. అంటే 5 యూనిట్స్ ఉంటాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఫర్ ద సబ్జెక్ట్ డిఎల్డి. బై ద వే, ఈ లిస్ట్ 2025లో లేదా 25 తర్వాత ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. 2025 కన్నా ముందు బ్యాచ్కి కూడా ఈ డిఎల్డి అనే సబ్జెక్ట్ బీఎస్సీ వాళ్ళకి ఉండేది. బట్ మనకి ఫస్ట్ యూనిట్ మాత్రమే చేంజ్ చేశారు. రిమైనింగ్ యూనిట్స్ అంటే 2, 3, 4, 5 యూనిట్స్ సిలబస్ సేమ్ అండి. సో ఇన్ కేస్ మీ సీనియర్స్ బుక్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు రిఫర్ చేస్తున్నట్టయితే యూనిట్ 1 మాత్రం రిఫర్ చేయకండి, రిమైనింగ్ యూ కెన్ ఫాలో. అండ్ బీఎస్సీ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది న్యూ సిలబస్లో. ఈ సబ్జెక్ట్ మీ సీనియర్స్కి అంటే 2025 కన్నా ముందు బ్యాచ్కి థర్డ్ సెమిస్టర్లో ఉండేది. ఆ సిలబస్ మీ సిలబస్ అస్సలు మ్యాచ్ అవ్వదు, రిఫర్ చేయకండి. డేటా స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు డిఎల్డి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 10 మార్క్స్ 4 మార్క్స్ సెపరేట్గా మెన్షన్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. బట్ మీకు ఎలా ఇచ్చినా మీరు చదివిన ఆన్సరే 10 మార్క్స్ అయితే కొంచెం లెందీగా రాస్తారు, 5 మార్క్స్కి అయితే కొంచెం షార్ట్ కట్లో రాస్తారు. ఎంత రాయాలి అంటే కనుక 10 మార్క్స్కి 3 పేజెస్ అబవ్ రాయాలి, 5 మార్క్స్కి 1 పేజ్ కన్నా ఎక్కువ రాయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్న క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ రావాలన్నా, క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయాలన్నా నేను ఇప్పుడు చెప్తున్న లిస్ట్ చదివితే సరిపోతుంది. బై ద వే, ఈ సబ్జెక్ట్కి 5 యూనిట్స్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్లో మీకు 5 యూనిట్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్కి సింపుల్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్క ఆన్సర్లోనూ సింపుల్ హెడింగ్స్, ఈజీ ఎక్స్ప్లెనేషన్, కష్టమైన వర్డ్స్ని యూజ్ చేయకుండా సింపుల్ ఇంగ్లీష్లోనే ఎగ్జాంపుల్స్తో సహా మీకు నోట్స్ అయితే రెడీ చేశాను. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదా గైడ్ లేకపోయినా అండ్ మీ కాలేజ్లో నోట్స్ ఇవ్వకపోయినా నేను ఇస్తున్న నోట్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇచ్చిన నోట్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు చదివేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుని ఎక్స్ప్లెనేషన్ ఓన్గా కూడా రాసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నా దగ్గర నుంచి నోట్స్, వీడియోస్ పర్చేస్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ జెన్యూన్, మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. నేను మీకు ఇచ్చే ఐఎంపీ లిస్ట్ లేదా పీడిఎఫ్ లేదా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ రిమెంబర్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ ఫ్రీ కాదండి, మీరు పర్చేస్ చేయాలి. మీకు ఈ సబ్జెక్ట్ 5 యూనిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్, వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీకు కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్, వెరీ ఐఎంపీ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నేను డైరెక్ట్గా డాక్యుమెంట్స్ మీ వాట్సాప్కి షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రింట్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదేమీ యాప్ కాదు కాబట్టి మీరు ఈజీగా డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదు, మీరు టాపర్ అయినా మీ లిస్ట్ చదువుకుంటే సరిపోతుంది. బట్ మేడం, మేము పాస్ అయితే చాలు, మేము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము అంటే కనుక నేను పీడిఎఫ్తో పాటు 2 మోడల్ పేపర్స్ సెండ్ చేస్తాను. అందులో మీరు ఒక్క మోడల్ పేపర్ చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇలానే మీకు ఏ సబ్జెక్ట్కి ఐఎంపీ లిస్ట్ కావాలన్నా లేదా పీడిఎఫ్ కావాలన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.